ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి కదా ఎన్నికలకు సంబంధించి అక్కడ ఎక్కడెక్కడ జిల్లాలు ఉంటాయి కదా ఆ జిల్లాలకు మంత్రులను అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులను కూడా నియమించింది. మున్సిపల్ ఎన్నికలు మీరే బాధ్యతలు చూసుకొని మీ భుజాన వేసుకొని మీరు గెలిపియాలని చెప్పి మంత్రులకు బాధ్యతలు అప్పచెప్పింది. ఎక్కడెక్కడ ఏ జిల్లాలకు ఎవరేమి మంత్రులు అప్పచెప్పిందో కూడా చూద్దాం. ఇక మున్సిపల్ పోరుకు మంత్రుల సైన్యం, పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా బాధ్యతలు, సీఎం డిప్యూటీ సీఎం మినహా అందరికీ ప్రత్యేక వర్క్. చూసిరా, సీఎం డిప్యూటీ సీఎం తరహా అందరికి వర్క్ కంపల్సరీ, మీరు పని చేయాల్సిందే అని చెప్తున్నారు. మున్సిపాలిటీలు కార్పొరేషన్ గెలుపు కోసం సర్కారు ప్లాన్, ఏఐసిసి ఆదేశాల మేరకు స్పెషల్ ఫోకస్. ఏదేమైనప్పటికీ అధికారంలో ఉన్నాము అనే దాంతో కాకుండా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు సంబంధించిన సమస్యలు తెలుసుకొని మున్సిపల్ ఎన్నికలలో కూడా మా జెండా ఎగరవేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే సిద్ధమవుతుంది. మంత్రులను నియమించి అందరు పని చేయాలి కంపల్సరీ అయితే చెప్తుంది. టికెట్ల ఎంపిక ఇన్ఛార్జీలదే, టిపిసిసి ఆధ్వర్యంలో స్క్రీనింగ్ కమిటీలు, సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. టికెట్లు ఇచ్చుడు కూడా ఇన్ఛార్జీలదే, అంటే సర్వే చేసి అక్కడ అభ్యర్థి బలంగా ఉన్నాడా, అభ్యర్థి బలంగా లేడా అట్లా సేకరించి ఆ తర్వాత టికెట్లు ఇస్తారట. ఇది మంచి అవకాశం కదా, ఎందుకంటే అక్కడ బలమైన నాయకునికి టికెట్ ఇస్తే, గెలిచే ఛాన్స్ ఉన్న నాయకునికి టికెట్ ఇస్తే బెటర్. ఆ సర్వే చేయించి ఆడ ఎట్లుంది, ఏం చేస్తే బాగుంటది అట్లా చేసిన తర్వాత టికెట్ ఇస్తే బెటర్ కదా. ఇష్టం వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చి ఆడ గెలిచే సీటును కూడా ఓడగొట్టుకునే ప్లేస్లో చాలా సార్లు పొరపాట్లు జరిగినాయి. అట్లా జరగకుండా ఇన్ఛార్జులను నియమించింది కదా, ఆ ఇన్ఛార్జులు వాళ్ళే బాధ్యత తీసుకొని అక్కడ గెలుస్తాడా క్యాండిడేట్ గెలవడా సర్వే చేయించి వాళ్ళకి టికెట్లు ఇవ్వాలని చెప్పి అయితే మన పిసిసి గారు కూడా చెప్తున్నారు. మొత్తం ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ అయితే తెలుస్తుంది. ఇంకా ఎవరెవరిని ఎక్కడెక్కడ నియమించిందో చూద్దాం. అట్లనే ఇగో మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలుగా మంత్రులు ఎక్కడెక్కడ అంటే ఆదిలాబాద్ ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, మల్కాజ్గిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చేవెళ్ల దుద్దిల్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం కొండ సురేఖ, మహబూబాద్ పొన్నం ప్రభాకర్, మహబూబ్ నగర్ దామోదర రాజనరసింహ, జహీరాబాద్ అజారుద్దీన్, మెదక్ వివేక్ వెంకటస్వామి, నాగర్ కర్నూల్ వాకిటి శ్రీహరి, నల్గొండ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, భువనగిరి సీతక్క, నిజామాబాద్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వరంగల్ పొంగురేష్ శ్రీనివాస్ రెడ్డి, పెద్దపల్లి జూపల్లి కృష్ణారావు. వీళ్ళందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జీల మంత్రులను నియమించింది. వీళ్ళు టికెట్లు వీళ్ళు చెప్తే వీళ్ళే అనౌన్స్ చేయాలి. అంటే వీళ్ళు మొత్తం అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకొని అక్కడ ఏ నాయకునికి టికెట్ ఇస్తే బాగుంటది, ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు అని వీళ్ళు సర్వే చేసుకొని అక్కడ టికెట్లు ఇవ్వాలని చెప్పి అయితే ప్రభుత్వం చెప్తుంది. ఇదైతే మంచి అవకాశం, ఎందుకంటే ఎప్పటికీ అయినా ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సర్వే ఆధారంగా అక్కడ నాయకుడు, కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉంటారు, అధికార పార్టీలను ఓడగొట్టడానికి కూడా ఉంటారు ఇండిపెండెంట్ అభ్యర్థులు. అట్లా ఆ సర్వే ఆధారంగా చేసుకొని గెలిపించుకున్నది బెటరు. ఇట్లా ప్రభుత్వం మంచి నిర్ణయం అయితే తీసుకుంటుంది. చూద్దాం మరి ఇక ఇంతమంది మంత్రులు ఎంతమంది మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తారు, మరి ఎన్ని మున్సిపాలిటీలలో ఎగురుతుంది చూద్దాం.